Hi, Madhuri garu. So I just wanted to know how children are doing in our Saga Academy classes with Mala ma'am and other teachers who are taking care of them. మ్యాథ్ బాగా వీక్ గా ఉండేవాడు. Additions కనీసం 10 times, 15 times. 1 year గడిచింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా. 1 year అయిన తర్వాత వాడంతట వాడే బుక్ తీసుకొచ్చి, డాడీ డాడీ నేను ఈ సమ్స్ చేశాను డాడీ, నేను 2 డిజిట్ చేస్తున్నాను డాడీ, 3 డిజిట్ చేస్తున్నాను డాడీ అని చెప్పి వాడి బుక్ వాడే తీసుకొచ్చి వాళ్ళ డాడీకి చూపించడం. అయితే ఒకసారి మ్యాథ్ ఎలా ఉన్నాడని మ్యామ్ అడిగితే, మ్యామ్ చేస్తున్నాడు ఇచ్చినప్పుడు, మళ్ళీ ఒక 15 days అయిన తర్వాత మళ్ళీ సేమ్ దాన్ని రిపీట్ చేస్తే మర్చిపోతున్నాడు అని కంప్లైంట్ మ్యామ్ చెప్పారు. బట్ అట్లా అట్లా గ్రాడ్యువల్ గా, అంటే ప్రాక్టీస్ మీద అలా గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ చేస్తూ వాడిని గట్టిన అయ్యాడు మేడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంగ్లీష్ లో ఎలాంటి చేంజెస్ చూసారు అన్నమాట. మ్యామ్ స్పెల్లింగ్స్ అడుగుతుంటే చాలా, అంటే క్లాస్ లో చాలా మంది చెప్పలేదు మేడం. ఒక స్పెల్లింగ్ చాలా మంది చెప్పలేదు, బట్ అభిరామ్ మాత్రం డివైడ్ చేసుకొని ఫోనిక్స్ ఇలా యాడ్ చేసుకుంటూ అభిరామ్ చెప్పాడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్. 9 స్పెల్లింగ్స్ బాగా రాశాడు అని చెప్పి నేను అందరితో ఫస్ట్ వాడికే క్లాప్స్ కొట్టించాను క్లాస్ లో అని చెప్పి వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు 1.5 year అయింది కదా వాళ్ళు వస్తూ. నేను అనుకుంటా ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీకు ఛత్రపతిలో కూడా ఇంగ్లీష్ లో చేంజెస్ కనపడతాయి మ్యామ్. స్పెల్లింగ్ అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే బెటర్ అయింది బాబుది. కాకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంకా పెరగాలి. నాకు ఈజీనే కదమ్మా మ్యాథ్స్ ఎగ్జామ్, నేనేం చూసుకోకర్లా, నేనేం చేయక్కర్లా, నేను రాసేస్తాను ఎగ్జామ్ అని. అదే అంటున్నాను మ్యామ్. ఎప్పుడైనా సరే పిల్లలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారంటే దానికి ప్రాపర్ నాలెడ్జ్ అంత ఉన్నట్టు మనకి అది ప్రాపర్ ప్రూఫ్ కాదండి. ఎప్పుడైతే పిల్లలు ఎగ్జామ్ వస్తున్నాయన్నా సరే టెన్షన్ పడకుండా దానిలో మంచి మార్క్స్ తీసుకురాగలుగుతారు, అండ్ స్పెసిఫిక్గా ఇలాంటి క్వశ్చన్సే చదువుకుని వెళ్తే నేను పాస్ అవుతాను అనే మైండ్ సెట్ లోంచి బయటకు వస్తారో అక్కడే మనం చాలా. నా ఫ్రస్ట్రేషన్ ని మేడం వాళ్ళు ఇలా చేస్తున్నారు మ్యామ్ అంటే, మ్యామ్ పిలిచి అభిరామ్ నువ్వు ఇలా చేస్తున్నావంట, అసలు ఎంత నిదానంగా అంటే అసలు మేడంకి అంత ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే. ఎంత సైలెంట్ గా చెప్తున్నారు. బయట నుంచి మాకు వచ్చిన సపోర్ట్ పిల్లల్ని ఎప్పుడు కూడా రెగ్యులర్ గా పంపించారు. మేము మా పేరెంట్స్ దగ్గర నుంచి కోరుకునేది అది ఒక్కటేనండి. ఇఫ్ యూఆర్ రెగ్యులర్ అండ్ దెన్ ద చిల్డ్రన్ హ్యావ్ దట్ యాటిట్యూడ్, వాళ్ళలో ఆ యాటిట్యూడ్ డెవలప్మెంట్ కూడా మేమే చేస్తాం. ఉండదు మ్యామ్. అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ మాస్టర్స్ చేసి కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. పిల్లలతో ఎలా మనం మెచ్యూరిటీగా బిహేవ్ చేసుకుంటే వాళ్ళలో వచ్చే రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది.